గురువు చెప్పే కథలో గూఢార్థం ఉంటుంది, గాఢత ఉంటుంది, ఆర్ద్రత ఉంటుంది, అంతర్లీనంగా పరమసత్యం ఉంటుంది. దానిని మధిస్తే అమృతం సిద్ధిస్తుంది. శ్రీ యుక్తేశ్వర్ అటువంటి కథని ఒకటి చెప్పారు. చిన్నతనంలో నాకొక మిత్రుడుండేవాడు. అతని పేరు రాము. మా ఇద్దరిది మంచి స్నేహం. వాడు చాలా పిరికివాడు, భయస్థుడు. లాహిరి మహాశయ దగ్గరకు రావడానికి బిడియపడేవాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏ అర్ధరాత్రో పిల్లిలా గదిలోకి వచ్చేవాడు. తన భయాలు అభయాలు స్నేహితుని గనక నాతో చెప్పేవాడు. అతని అనుభవాలు నాకు బాగా ఉపయోగపడేవి. రామును లాహిరి గురుదేవులు పరీక్షించదలిచారో చక్కదిద్ద పూరుకున్నారో గాని ఒకసారి రాముకు జబ్బు చేసింది. తన గురువైన శక్తి ఉన్నా ఎవరికైనా జబ్బు చేస్తే డాక్టర్ దగ్గరకు వెళ్ళమనేవారు. యోగశక్తితో తను నయం చేస్తానని చెప్పేవారు కాదు. చిల్లర పనులకు యోగశక్తిని వినియోగించుకోవడం గురువుగారికి ఇష్టం ఉండేది కాదు. రాముకి జబ్బు ఎక్కువైంది. డాక్టర్లు ఇక లాభం లేదు, కొన్ని గంటలే అన్నప్పుడు నేను గురువుగారి దగ్గరకు పరిగెత్తాను. పరిస్థితి వివరించాను. లాహిరి మహాశయ అంతా విని తాపీగా అన్నారు, డాక్టర్లు చూస్తున్నారుగా, చూడని. డాక్టర్లు చేతులెత్తేసిన తర్వాత కానీ యోగం పనిచేయదు అన్నారు. నిరాశగా తిరిగొచ్చాను. నేను వచ్చేసరికి రాముని కింద పండబెట్టారు. ఒక చీటీ రాసి పెట్టి డాక్టర్ వెళ్ళిపోయాడు. నేను చేయగలిగినంత చేశాను. ఇంకా భగవంతుని దయ అని. మిత్రుడు కొన ఊపిరితో ఉన్నాడు. ఎక్కిళ్ళు వస్తున్నాయి అంటే ఇక అయిపోయినట్లే. నాకు ఒక పక్క గురువుగారి పైన నమ్మకం, వేరొక పక్క దారుణమైన పరిస్థితి. రాము అరిచాడు ఒక్కసారిగా, యుక్తేశ్వర్ వెళ్ళి గురువుగారికి చెప్పు, నేను చచ్చిపోతున్నాను, కడసారిగా నన్ను ఆశీర్వదించమని అడుగు అంటూ ప్రాణం వదిలాడు. మిత్రుని శవం పక్కన కూర్చుని గంటసేపు ఏడ్చాను. రాము మంచివాడు. మృత్యువుల్లో ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అంతలో లాహిరి మహాశయ శిష్యుడు ఒకడు వచ్చాడు. అతన్ని శవం దగ్గర ఉంచాను. నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు, ఎవరిని రాము శవాన్ని ముట్టుకోనీకు అని చెప్పి నేను గురువుగారి దగ్గరకు పరిగెత్తాను. నన్ను చూడగానే గురూజీ అడిగారు, రాముకి ఎలా ఉంది అని. ఎట్లా ఉందో ఏమైందో మాకు తెలియదు గురూజీ, నన్ను అడగడం దేనికి, ఈ పాటికి రాము శవయాత్ర బయలుదేరి ఉంటుంది అని ఏడ్చేశాను. ఎంత ఆపుకుందామన్నా ఏడు పాగలేదు. యుక్త, ఏడవకు, కంట్రోల్ యువర్ సెల్ఫ్, రా కూర్చో, నాతో ధ్యానం చెయ్యి అంటూ పద్మాసనం వేసి కూర్చొని సమాధి స్థితికి చేరారు. మధ్యాహ్నం గడిచింది. రాత్రి గడుస్తోంది. గురువుగారి ధ్యానంలోంచి లేవలేదు. నాకు లోపల దడ, కంగారు. తెల్లవారుతుండగా లాహిరి కళ్ళు విప్పారు. ప్రేమగా నా వైపు చూసి ఇలా అన్నారు, నిన్ననే చెప్పి ఉండవలసింది, రాముకు ఘాటైన మందు కావాలని అంటూ అల్మరాలో ఉన్న ఒక సీసా చూపిస్తూ అది అందుకో అన్నారు. దానిలోంచి ఒక చిన్న సీసాలోకి ఆముదం ఉంచి, దీనిని తీసుకుపోయి 7 చుక్కలు వాడి నోట్లో వెయ్యి అన్నారు. ఏమిటి తెలిసే అంటున్నారా? వాడు నిన్నేగా చనిపోయాడు, 7 నోట్లో చుక్కలా? ఎలా అడిగాను. పర్వాలేదు యుక్త, చెప్పినట్లు చెయ్యి అన్నారు లాహిరి మహాశయ. ఏమిటో మిత్రుడు చచ్చాడని నేను ఏడుస్తుంటే నన్ను చూసి తను నవ్వుతున్నారు. సీసాతో బయలుదేరాను. లక్ష్మణుడు సంజీవిని పర్వతాన్ని మోసుకు తెచ్చినంత భారంగా ఆ చిన్న సీసా మోయలేక మోసుకెళ్లాను. రాము శరీరం అప్పటికే బిగుసుకుపోయింది. బలవంతంగా పట్టకారుతో నోరు తెరిపించి ఒక్కొక్క బొట్టు నోట్లోకి వదిలాను. అందరూ వింతగా చూస్తున్నారు. 7 నోట్లు మందు వేస్తుంటే. అదేమీ తులసి తీర్థం కాదు కదా. 7వ బొట్టు నాలుగుపైన పడగానే రాము శవం వణకసాగింది. నెమ్మదిగా శరీరం వేడి పుంజుకొని లేచి కూర్చున్నాడు. నాకు గురువుగారి కాంతి శరీరం కనిపించింది. సూర్యునంత తేజస్సు. నాతో అన్నారు, లే రాము, నిద్ర చాలు, వెంటనే యుక్తతో కలిసి మా ఇంటికి రా అన్నారు. నా కళ్ళను నేను నమ్మలేకపోయాను. నేనే కాదు, ఎవ్వరూ నమ్మలేదు. వెంటనే లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని నా వెంట బయలుదేరాడు. వెళ్ళగానే గురుదేవుని కాళ్ళ మీద పడి బోరును ఏడ్చాడు. లాహిరి మహాశయ నవ్వుతూ ఇలా అన్నారు, యుక్తేశ్వర్, ఇకపైన నీవు ఒక ఆముద సీసా పట్టుకు పెడుతూ ఉండు. ఎక్కడ శవం కనిపించినా 7 చుక్కలు నోట్లో వేసి బ్రతికించవచ్చు. మరీ అంతా పోయికు, గొంతు పూడుకుపోతుంది. 7 చుక్కలు చాలు. 7వ చుక్కతో యముడు పుంజీలు తెంచుకు పారిపోతాడు అన్నారు. గురూజీ, మాటలతో నన్ను బాధించకండి. ఒకరోజు ముందుగా మీకు చెప్పకపోవడం నా తప్పే, క్షమించండి అన్నారు యుక్తేశ్వర్. నీకు 2 సార్లు చెప్పాను గుర్తుందా, రాముకు ఏమీ కాదు, భయపడకు అని. నీవు నమ్మలేదు. అవునయ్యా, గురువుగారి మాట అంటే నిర్లక్ష్యం. ఏం చేస్తాం? డాక్టర్ల వల్ల నయమవుతుందని నేను అనలేదు. అతనికి ఏం కాదు, బాగవుతుందని చెప్పాను.
డాక్టర్లు చికిత్స చేస్తున్నప్పుడు మనం జోక్యం చేసుకోకూడదు. జనానికి డాక్టర్లపైన ఉండే నమ్మకం మనపైన ఉండదు అన్నారు లాహిరి మహాశయ. నిజమే గురూజీ, మీరు విశ్వసంభవులు. లోకంలో జరిగేవన్నీ మీకు తెలుస్తాయి. నేను గుర్తించలేకపోయాను. రామ్సీ ఆశ్రమంలో శ్రీ యుక్తేశ్వర్ ఈ కథ చెప్పినప్పుడు ఒక కుర్రవాడు ప్రశ్నించాడు, గురూజీ, లాహిరి మహాశయ మీ చేత ఆముదం పంపడంలో ఆంతర్యం ఏమిటి? ట్రీట్మెంట్ చేసింది తను గదా, మధ్యలో ఆముదం ఎందుకు పంపినట్లు అని. అప్పుడు యుక్తేశ్వర్ అన్నారు, ఆముదంలో విశేషం లేదు. తీర్థమిచ్చినా విభూది ఇచ్చినా అదే ఫలితం. ఆ సమయంలో ఎదురుగా ఆముదం సీసా కనబడింది. దానినే మాధ్యమంగా ఉపయోగించారు. వారు మాట చెప్పినా ఆ పనయ్యేది. నా విశ్వాసం ముఖ్యంగానే ఆముదం కాదు. రాము చనిపోయే వరకు గురువుగారు ఉపేక్షించారు. కారణం నాకు యోగశక్తి పైన విశ్వాసం పెంచడానికి. వారు చెప్పినట్లు రాముకు ఏం కాదు అని నేను ఊరుకున్నానా? లేదే. డాక్టర్లు పిలిపించాం, వైద్యం చేయించాం. వైద్యం అవసరం లేదు, గురువుగారు చూస్తారు అన్న పరిపూర్ణ విశ్వాసం మాకు లేనట్లే కదా. చికిత్స నామమాత్రం, మరణానికి సైతం చికిత్స చేయవచ్చు అని నిరూపించారు లాహిరి మహాశయ. అందరూ వెళ్ళిపోయిన తర్వాత యుక్తేశ్వర్ యోగానందను దగ్గరికి పిలిచి చెప్పారు, యోగి, నీకు మొదటి నుంచి లాహిరి మహాశయుల డైరెక్ట్ శిష్యులతో సంబంధం ఉంటూ వచ్చింది. మీ నాన్నగారే వారి శిష్యులు కదా. లాహిరిజీ ఒక మహోన్నతాశయంతో జీవించినవారు. అజ్ఞాతంగా నిరాడంబరంగా జీవించారు. ఆయనకు ప్రచారం గిట్టదు. తన గురించి, తన యోగం గురించి తన తదనంతరం విశేష ప్రచారం జరుగుతుందని, యోగం వ్యాప్తి చెందుతుందని చెప్పేవారు. అందుకు 50 సంవత్సరాల వ్యవధి పడుతుందని అనేవారు. చాలామంది మహాయోగులు, మహర్షులు వారు జీవించిన కాలంలో కంటే పరమపదించిన తర్వాతనే ఎక్కువగా ప్రాచుర్యం పొందారు. ఎంతోమంది విషయాల్లో ఇది సత్యం. అప్పటికే అందిన సమాచారం ప్రకారం లాహిరి మహాశయులు 1828 సెప్టెంబర్ 30న జన్మించారు. బెంగాల్ నోడియా జిల్లాలో ఘర్ని అనే గ్రామం వారి జన్మస్థలం. తండ్రి గారి పేరు గౌర్ మోహన్ లాహిరి. అతని మొదటి భార్యకు 3 కొడుకులు. రెండో భార్య పేరు ముక్తకాశి. ఒక కొడుకును ప్రసవించి ఆమె చనిపోయింది. ఆమె గొప్ప శివభక్తురాలు. లాహిరి మహాశయ చిన్ననాటి పేరు శ్యామ్ చరణ్. ఆయన 4 సంవత్సరాల వయసులోనే యోగముద్రలు పెట్టేవారు. మెడ వరకు ఇసుకలో కూరుకుపోయి తల మాత్రం పైకి కనిపించేటట్లు ఏదో యోగం చేసేవారు. 1833లో గంగానదికి వరదలు వచ్చి దారి మళ్ళింది. వారి ఊరు కొట్టుకుపోయింది. వారి ఇళ్ళు, కట్టించుకున్న శివాలయం గంగార్పణమయ్యాయి. అప్పుడు గౌరీమోహన్ లాహిరి కుటుంబం ఘర్ని వదిలి బెనారస్ చేరింది. అక్కడ లాహిరి మహాశయ మరొక శివాలయం కట్టించారు. ఆయన సాంప్రదాయవాది, ఛాందసులు. లాహిరి కాశీలో హిందీ, ఉర్దూ చదివారు. జయనారాయణ గోశాల స్కూల్లో సంస్కృతం అభ్యసించారు. బెంగాలీ, ఫ్రెంచి, ఇంగ్లీష్ భాషలు వచ్చు. ఒక మరాఠీ పండితుడు నాగపట్టు వద్ద శాస్త్రాలు అధ్యయనం చేశారు. 1846లో శ్యామ్చరణ్ లాహిరికి కాశీమునుతో వివాహం జరిగింది. ఆమె దేవనారాయణ సన్యాల్ కుమార్తె. ఉత్తమ గృహిణి అనిపించుకున్నారు. పేదసాదుల పట్ల దయగా ఉండేవారు. 1851లో 23 ఏళ్ల వయసులో లాహిరి బ్రిటిష్ గవర్నమెంట్లో మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్ ఉద్యోగంలో చేరారు. వెంటనే ప్రమోషన్స్ వచ్చాయి. ఉద్యోగరీత్యా గజీపూర్, మిర్జాపూర్, నైనిటాల్, దనాపూర్ తిరిగి చివరకు బెనారస్కు చేరారు. తండ్రి గారు కాలం చేశాక ఇంటి బాధ్యత ఆయన పైన పడ్డది. సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. 33 ఏళ్ల వయసులో హిమాలయాల్లోని రాణిభేట్లో విచిత్రంగా మహావతార బాబాజీని దర్శించడం, వారే స్వయంగా యోగదీక్ష ఇవ్వడం జరిగింది. ఎందరో మహర్షులు, యోగులు హిమాలయాల్లో వేల సంవత్సరాలుగా జీవిస్తూ తపస్సు చేస్తున్నారని మన నమ్మకం. వారు సూక్ష్మ శరీరాలతో ఉంటారు కనుక మన కళ్ళకు కనిపించరు. వారు సంకల్పంతో శరీరం ధరిస్తారు. వారే పరమ గురువులు. వారిలో మహావతార్ బాబాజీ ఒకరు. హనుమంతుడు యోగాంజనేయుడిగా హిమాలయాల్లో చిరంజీవిగా ఉన్నాడని మన పురాణ కథనం. తపశక్తితో త్రైలింగ స్వామి 300 సంవత్సరాలు మొన్నటి వరకు జీవించి ఉన్న సత్యం మనకు తెలుసు. కాశీలో జనం మధ్య తిరుగుతూ 100 సంవత్సరాలు జీవించగల యోగి వలె 1000 సంవత్సరాలు అశరీరుడిగా మనగలగడం అసంభవం కాదు. 1846 వరకు మహావతార్ బాబాజీ గురించి లోకానికి తెలియదు. లాహిరి మహాశయుని గురువు బాబాజీ. ఉత్తర హిమాలయాల్లో బద్రీనారాయణ ప్రాంతం బాబాజీ ఆవాసం అని చెబుతారు. అది ఆశ్రమం కాదు. వారికి భౌతిక శరీరం ఉండదు గనక ఆశ్రమాలు, ఆచ్ఛాదనలు అవసరం ఉండదు. ఆహార పానీయాలు అవసరం ఉండదు కనుక మనుషులతో, ప్రపంచంతో పని లేదు.
కోరికలు లేనివారు గనక శిష్యులతో పని ఉండదు. బాబాజీ భౌతికంగా కనిపించరు, ఎప్పుడో గాని దర్శనం ఇవ్వరు. మహావతారం అంటే దివి నుంచి భూమికి దిగి వచ్చిన దివ్య రూపమని. పరమగురువుల ఆధ్యాత్మికతను అంచనా వేయడం ఎవరి వల్ల కాని పని. వారి దర్శనం కలగడమే అదృష్టం. వారు స్వప్న దర్శనం ఇస్తూ ఉంటారు. పరమగురువులు కెమెరాలకు చిక్కరు. వారివి ఈథర్ శరీరాలు. రూపం ఉన్నట్లు అనిపిస్తుంది కానీ సాంద్రత ఉండదు. వారివి ట్రాన్స్పరెంట్ రూపాలు. ఉపనిషత్తులు, పురాణాలు మహాపురుషుల్ని సిద్ధపురుషులుగా వర్ణించాయి. జీవన్ముక్తులైన వారంతా సిద్ధపురుషులే, సిద్ధయోగులే. జనన మరణ వలయం దాటి శాశ్వత సాయుజ్య స్థితికి చేరినవారు. అప్పుడప్పుడు భౌతిక శరీరం ధరించి కావలసిన వారికి మాత్రం దర్శనమిస్తూ ఉంటారు. వారివి కాంతి శరీరాలు. వెలుగులో, కాంతిలో కలిసిపోయి ఉంటాయి. చూడడానికి మనిషి రూపమైన ఎండలో తిరిగిన వారి నీడ పడదు. పాదాలు నేల కానవు. పట్టుకుంటే చేతికి అందరు. అంటే భౌతికత ఉండదు. ఉన్నట్లు అనిపిస్తుంది, కనిపిస్తుంది. మనకు కనిపించిన మన పక్కనున్న వారికి కనిపించకపోవచ్చు. బుద్ధుడు, పతంజలి, కృష్ణుడు, రాముడు అవతార పురుషులు. అగస్త్య మహర్షి, ఆదిశంకరాచార్య గురువు గోవిందయతికి దీక్షా గురువు బాబాజీ అంటారు. బాబాజీ ఎప్పుడు పుట్టింది, తల్లిదండ్రులు ఉన్నారో లేదో ఎవరికీ తెలియని రహస్యం. ఆయనకు అన్ని భాషలు వచ్చు. శిష్యులు ఆయన్ని మహాముని అంటారు. మహారాజ్ అని, మహాయోగి అని అంటారు. త్రయంబకు బాబాగాను, శివ బాబాగాను ఆయన ప్రసిద్ధులు. ఎవరి అభిమానం వారిది. ఎవరు ఏ పేరు పెట్టినా భగవంతుడు నామరహితుడు. లాహిరి మహారాజ్ ద్వారా ప్రసిద్ధమైన పేరు బాబాజీ. బాబాజీని దర్శించిన వారు చెప్పడం ఆయనకు వార్ధక్యం లేదని, ఎప్పుడూ ఒకే వయసులో కనిపిస్తారని. సుందరమైన స్ఫురద్రూపం, మంచి సౌష్ఠవ శరీరం, కాంతిపూర్ణమైన శరీరం, కళ్ళు లోతుగా ఉంటాయి. చూపుల్లో శాంతి ఉంటుంది, కరుణ ఉంటుంది. బాబాజీ రూపురేఖలు లాహిరి మహారాజుకి సంక్రమించాయి అంటారు. రూపురేఖలే కాదు, యోగశక్తి, వర్చస్సు వారివే. బాబాజీ తానుగా సంకల్పిస్తే తప్ప ఎవరికీ దర్శనం లభించదు. చూడాలని ఎంత వెతికినా కనిపించరు. సూక్ష్మ శరీరంతో సంచరించేవారు భౌతిక నేత్రాలకు కనిపించరు. తమ వారిని వారు క్షణంలో గుర్తించగలరు. వారి ముందు ప్రత్యక్షం కాగలరు. వారు ఏ రూపంలో ఉన్నా శిష్యులైన వారు గుర్తిస్తారు. గుర్తింపుకు రూపం, ఆకారం ముఖ్యం కాదు, స్పందన. హృదయం మాత్రమే అందుకోగల స్పందన అది. శిష్యులు ఎవరైనా పండ్లిస్తే పుచ్చుకునేవారు, కానీ తినేవారు కాదు. బాబాజీ హిమాలయాలపైన ఒక మిత్రవర్గం ఉంది. పరమగురువులు ఉండే ప్రదేశాన్ని శంబాలా అంటారు. థియోసాఫికల్ సొసైటీ వ్యవస్థాపకులైన బ్లవర్స్కి లెడ్బీటర్ పరిశోధించి పరిచయం చేసిన 7 పరమగురువుల్లో బాబాజీ ఒకరు కావచ్చు. ఆ 7 ముఖ్యుడు మైత్రేయ, మాస్టర్ మౌర్య, మాస్టర్ కుతుహోమి, మాస్టర్ జ్వాల్కోల్ అనే 4 గురించే బ్లవర్స్కి ప్రస్తావించేవారు. మైత్రేయ, బాబాజీ కూడా ఈ 7 ఋషుల్లో ఉన్నారు అనిపిస్తుంది. ఒకసారి బాబాజీ యోగం చేస్తున్నారు. అగ్నికుండం చుట్టూ శిష్యులున్నారు. అకస్మాత్తుగా బాబా కాలుతున్న ఒక సమిధిని తీసి ఒక శిష్యుడి చేతి మీద వాత పెట్టారు. ఏమిటి దారుణం బాబాజీ అన్నారు లాహిరి మహాశయ. ఏం చేయను, మరి దారుణమే. వాడికి పూర్వజన్మ కర్మ రుణం ఉంది. అది పోవాలంటే వాత పెట్టక తప్పలేదు. మొత్తం మనిషి కాలిపోవడం కంటే చేయి కాస్త కాలడం మంచిది కదా. తర్వాత బాబా ఆ శిష్యుడి కారణ చేతిని తన చేత్తో స్పృశించగానే గాయం మానింది. పరమగురువుల ఆచూకీ కోసం చాలామంది పాశ్చాత్యులు టిబెట్లో శంబలా ప్రాంతంలో అన్వేషించారు. విజయం పొందినవారు అరుదు. పూర్వం సిద్ధార్థునికి ఒక పరమగురువు అరణ్యంలో కనిపించి నది దాటించి శంబలాకు చేర్చాడు. ఆ తర్వాతనే సిద్ధార్థుడు బుద్ధుడు కాగలిగాడు. అర్హులైన వారిని వారే అన్వేషించి మార్గం చూపిస్తారు, తమ బృందంలో కలుపుకుంటారు. ఒక భక్తుడు బాబాజీని కలుసుకోవాలని అష్ట కష్టాలు పడి హిమాలయాల్లో తిరిగాడు. బాబా ఉండే అవకాశం ఉన్న కొండ ఎక్కుతున్నాడు. అక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. అందులో ఒక వృద్ధముని కనిపించాడు. ఆయన్ని సమీపించి అడిగాడు, అయ్యా, తమరే పరమపూజ్య బాబాజీ అని నా హృదయం చెబుతోంది. కొన్ని నెలలుగా తిండి తిప్పలేక ఈ పర్వతాల్లో వెతుకుతున్నాను. దయచేసి నన్ను తమ శిష్యునిగా స్వీకరించండి అన్నాడు. ఆ వృద్ధముని అందుకు అంగీకరించలేదు. మీరు అనుగ్రహించకపోతే ఈ కొండ మించి దూకి చచ్చిపోతాను అన్నాడు. అలాగే చచ్చిపో, నువ్వు చచ్చిపోతే నాకేం నష్టం, నీకు అర్హత కలిగే వరకు నా శిష్యునిగా చేసుకోను అన్నారు ఆ బాబా. అతను అంత కొండ శిఖరం నుంచి దూకాడు. బాబా శిష్యులు పిలిచి కొండ దిగువకు వెళ్ళి
ఆ దూకిన వాడిని తీసుకురండి అని ఆదేశించారు. శిష్యులు వెళ్ళి మొక్కలేని అతని శవాన్ని తీసుకొచ్చి బాబాజీ ముందుంచారు. బాబాజీ అతనికి ప్రాణదానం చేశారు. ఏమీ జరగనట్లే అతను లేచి కూర్చున్నాడు. ఇప్పుడు నీకు శిష్యుడు అయ్యే అర్హత వచ్చింది. ఇది చివరి పరీక్ష నీకు. ఇంకా నిన్ను మృత్యువు కూడా తాకలేదు. నా శిష్యవర్గంలో చేరిపో అన్నారు బాబా. ఆత్మను అన్వేషించేవాడు, యోగి ఆత్మతో యోగించేవాడు, సద్గురు ఆత్మతో లయించేవాడు మహాత్ముడు. ఆత్మకు కాలం, దూరం అవరోధాలు కావు. ఆత్మ శరీరాల్ని అవి నిరోధించవు. బాబాజీ కారణ శరీరం కొన్ని వందల వేల సంవత్సరాలుగా నిలిచి ఉంది. అది క్షయం కాదు. మహా అయితే పరమాత్మలో లీనం కావాలి. పరమ గురువులు తమని స్మరించి సంకల్పించి ఆవాహన చేసిన వారికే దర్శనమిస్తారు. బాబాజీ కూడా అంతే. ఆయన త్రికాలవాది. 3 కాలాలతో ఉండగలిగిన ఆత్మ ఆయనది. గతం, వర్తమానం, భవిష్యత్తు మూడింటికి భేదం లేని ఆత్మ శరీరుల్ని కాలం బంధించదు. వారికి వయస్సు, వార్ధక్యం ఉండవు. అన్నపానీయాలు, శ్వాస అవసరం ఉండవు. కనుక క్షీణ వృద్ధులుండవు. లాహిరి మహాశ శిష్యుడొకరు రామ్ గోపాల్ ముజుందార్ గొప్ప యోగి. ఆయన తరచూ ఒంటరిగా వెళ్ళి లాహిరి వద్ద ఏకాంత సేవ చేసేవారు. ఒక సందర్భంలో లాహిరి మహాశయ రామ్ గోపాల్తో ఇలా అన్నారు: నీవు తక్షణం దశాశ్వమేధ ఘాటుకు వెళ్ళు అన్నారు. ఆయన ఎందుకని అడగకుండానే బయలుదేరి వెళ్ళారు. శిష్యుడు కదా, గురువుగారిని ప్రశ్నించడం భావ్యం కాదు. అర్ధరాత్రి, ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలు. వెళ్ళి ఒకచోట స్థిరంగా కూర్చున్నాడు. ఏం చేయాలో గురువుగారు చెప్పలేదు, తాను అడగలేదు. కొంతసేపటికి వెన్నెల్లో తన కాళ్ల కింద ఒక బండరాయి ఉన్నట్లు అనిపించింది. చూస్తుండగానే ఆ రాతి పలక పైకి లేచింది. అక్కడ ఒక గుహ ఉంది. అది భూగర్భ గుహ. ఆ గుహలోంచి ఓ సుందరి బయటకొచ్చింది. అందమైన యువతి. బయటకు వచ్చినట్లే వచ్చి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ తర్వాత నేలకు దిగి వచ్చింది. వచ్చి రామ్ గోపాల్ ఎదురుగా నిలబడి నెమ్మదిగా పలకరించింది. నేను మాతాజీని, బాబా సోదరిని. బాబాని, లాహిరిని నా వద్దకు రమ్మని సందేశం పంపాను అంది ఆ యువతి. ఆ మాట అంటుండగా గంగానదిపై నుంచి ఒక దివ్య కాంతి కదిలి వచ్చి మాతాజీ పక్కన నిలబడ్డది. ఆ కాంతి లాహిరి మహాశయ రూపం ధరించింది. గురూజీ మాతాజీ పాదాలకు నమస్కరించి నిలబడ్డారు. రామ్ గోపాల్ ఆశ్చర్యం నుంచి బయటపడకముందే మరొక కాంతి గోళం ఆకాశ మార్గాన రిబ్బును వచ్చి క్రిందకి దిగి గిరగిరా తిరిగి ఒక సుందర యువకుని రూపం ధరించింది. అది బాబాజీ రూపం. బాబాజీ, లాహిరి మహాశయ ఇంచుమించు ఒకే రూపంలో ఉన్నారు. కారణ శరీరాలకు వయసు, వార్ధక్యం ఉండవు. హిరణ్యకాంతి శరీరాలు కదా, అందరూ సుందరంగానే ఉంటారు, యవ్వనంగానే కనిపిస్తారు. లాహిరి మహాశయ, మాతాజీ, రామ్ గోపాల్ ముగ్గురు బాబాజీకి ప్రణామం చేశారు. అది ఉద్విగ్న ఘడియ. బాబా మాతాజీతో అన్నారు: సోదరి, నేనింక ఈ రూపాన్ని వర్జించాలనుకుంటున్నాను. పరమాత్మలో ఐక్యం కావలసిన సమయం వచ్చింది అన్నారు. గ్రహించాను సోదర, నీ అభిమతం తెలిసే రమ్మన్నాను. అయినా ఈ శరీరాన్ని వదలవలసిన అవసరం ఏమొచ్చింది? బాబాజీ వైపు చూస్తూ మాతాజీ ప్రశ్నించారు. దృశ్యాదృశ్య తరంగాలపైన కదా ఆత్మ సంచారం. శరీరంతో ఆత్మకేం పని? అది ఉన్నా లేకపోయినా నీ వంటి వారికి ఒక్కటే అన్నారు బాబాజీ. మాతాజీ అన్నారు: మహాగురు, నీవు అమరుడివి. నీకు లయం అవసరమా? ఆత్మకు నాశనం లేదు కదా. కనుక నీవు శరీరమైనా అశరీరవే ఉండని. నీ ఆత్మను పరమాత్మలో లీనం చేయవద్దు అన్నారు మాతాజీ. అలాగే మాతాజీ, మీ అనుజ్ఞ. బహు కొద్ది మందికి మాత్రమే ఇకపైన నా దర్శనమిస్తాను. భౌతిక శరీరం ధరించను, దానిని పూర్తిగా వర్జిస్తాను. సూక్ష్మ శరీరంతో అర్థించిన జ్ఞానులకు మాత్రమే అందుబాటులో ఉంటాను అన్నారు బాబాజీ. నెమ్మదిగా బాబా రూపం అరూపమైంది. లాహిరి మహాశయ కాంతి గంగా తరంగాలపైకి పోయి అదృశ్యమైంది. మాతాజీ భూగృహంలోకి నిష్క్రమించారు. తెల్లవారిన తర్వాత రామ్ గోపాల్ గురువుగారింటికి చేరాడు. అప్పుడు లాహిరి మహాశయ అన్నారు: సంతోషంగా ఉంది కదా రామ్, నీవు బాబాజీని, మాతాజీని దర్శించాలని ఉందన్నావుగా. నీ సంకల్పం నెరవేరింది కదా. రాత్రి రామ్ గోపాల్ను పంపినప్పటి నుంచి లాహిరి మహాశయ కూర్చున్న చోటు నుంచి కదలలేదని శిష్యులు చెప్పారు. ఆత్మదర్శనమైన వ్యక్తి అమరుడు, మృత్యుంజయుడు. ఒకేసారి అనేక చోట్ల ఎంతమందికైనా దర్శనం ఇవ్వగలడు. బాబాజీ దివ్య రూపం యుగాంతం వరకు యోగులకు అందుబాటులో ఉంటుంది. అది మాతాజీ అనుగ్రహ విశేషం, భగవన్ నిర్ణయం.